రైట్. అమెరికా నుంచి రాగానే మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పొలిటికల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో జూమ్ సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. మంచి మెజారిటీతో గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయని, రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. టికెట్లు రాని బలమైన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. టికెట్ రికమెండ్ చేసినోళ్ళు తమ వాళ్లను గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ లోకల్ మేనిఫెస్టో రెడీ చేసుకోవాలన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రస్తావన కూడా వచ్చింది. రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చినందున కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రిని కోరారు పీఎస్సీ నాయకులు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఒకవైపు రేపే దీనికి సంబంధించిన నామినేషన్ల విడ్రాకు చివరి రోజు ఉండడంతో కూడా ఒకవైపు బీఫామ్లు అందజేసి పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఖరారు చేయాలని చెప్పేసి భావిస్తుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పీసీసీ దీనికి సంబంధించినటువంటి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాత్రి 2 గంటల సమయంలో యూఎస్ టూర్ని ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఉదయమే 11-12 గంటల సమయంలో పార్టీ నాయకులతో ఒక జూమ్ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్తో పాటు డీసీసీ అధ్యక్షులు, పార్టీ సంబంధించిన కీలక నాయకులు, మా ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో సర్వేల్లో ఎక్కడ కూడా వెనుకబడిపోవద్దు, సర్వేల ఆధారంగానే అభ్యర్థులని ఫైనల్ చేయాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే వారిని పెట్టాలని చెప్పేసి కూడా సీఎం సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు అందరూ సమిష్టిగా పనిచేయాలి, ఎక్కడ కూడా రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలి. బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రస్తావించడంతో కూడా ఈసారి బీసీ రిజర్వేషన్ అంశం రాజ్యాంగబద్ధ పరిస్థితిపై ఇప్పటికే కోర్టు కేసులు నడుస్తాయి కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మున్సిపల్ ఎలక్షన్స్లో అనేక చోట్ల కూడా 30-32% పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం ముందుకు పోదామని చెప్పేసి కూడా వారితో అన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం కొంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా పార్టీ అందుకోసం పనిచేసుకుంటూ పోతుందని చెప్పేసి కూడా గుర్తు చేసినట్టు తెలుస్తుంది. కేవలం గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీఫారాలు ఇవ్వాలి, గెలిచిన వారితోనే మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా రెబల్స్ బెడద లేకుండా మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో అనేక చోట్ల కూడా ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకులకు జూమ్ మీటింగ్ ద్వారా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఏ పార్టీ బలహీన ఏందో కూడా బయటపడుతుంది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీ గుర్తుల మీదే కాకుండా అభ్యర్థులు వారి పార్టీ బలపరిచిన వారు పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు నేరుగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీ సంబంధించిన వార్డు మెంబర్లు, ఒకవైపు కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో స్పష్టమైన లెక్క ఉంటుంది కాబట్టి ఆ దిశగా పనిచేయాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. కేవలం ఎవరైతే ఈ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి రికమెండ్ చేస్తారో మంత్రులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా వారిని గెలిపించుకునే బాధ్యత వారే తీసుకోవాలి. రికమెండ్ చేయడం కాదు, బీఫామ్ ఇప్పించుకోవడం కాదు, వారి గెలుపు కోసం బాధ్యత తీసుకోవాలి. వారు ఓడిపోతే మీదే బాధ్యత అంటూ కూడా అలాంటి వారి విషయంలో గట్టిగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో అనేక మంది సరిగా పట్టించుకోకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ దాదాపు 40% పైగా స్ట్రైక్ రేట్ సాధించింది. 40% పైగా పంచాయతీలు దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడిన అంశంగా ఉన్నట్టుగా కూడా పరోక్షంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు మెజార్టీ స్థానాలు తామే గెలిచామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి ఫలితాలు సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కు బీజేపీకి అవకాశం ఇవ్వద్దు, ఖచ్చితంగా మనమే మెజార్టీ మున్సిపాలిటీలు దక్కించుకోవాలి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో దాదాపుగా మనమే మెజార్టీ దక్కించుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో రేపటి నుండి కూడా రేపు 4వ తేదీ నుంచి రేపు అభ్యర్థుల లిస్ట్ సంబంధించి ఫైనల్ అవుతుంది. రేపు విత్డ్రాలు సంబంధించిన అవకాశం కూడా అయిపోతుంది కాబట్టి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారు అనేది కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి వరుసగా సీఎం రేవంత్ రెడ్డి 4వ తేదీ నుంచి ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వరుసగా వివిధ జిల్లాలు, ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ బహిరంగ సభలలో కావచ్చు, సభల్లో పాల్గొని ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయబోతున్నారు. మొత్తానికైతే యూఎస్ టూర్ ముగించుకొచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ పైన పూర్తి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా టార్గెట్గా తన వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నారు. వరలక్ష్మి. రైట్ రైట్ స్వామి.